స్కిల్ యూనివర్సిటీ ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన స్పష్టమైన ప్రతిపాదనలు పంపిస్తే దానిని పరిశీలించి 24 గంటల్లోపే నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరులో జరిగే అసెంబ్లీ సమావేశాలకు ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ, విద్యాశాఖ అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సూచించారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులు ప్రభుత్వ అధికారులతో గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్పై సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన వివిధ రకాల పరిశ్రమలకు చెందిన ప్రతినిధులతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరుల నుంచి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ ప్రతిపాదనలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన స్పష్టమైన ప్రతిపాదనలు పంపిస్తే దాన్ని పరిశీలించి 24 గంటల్లోపే నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరులో జరిగే అసెంబ్లీ సమావేశాలకు ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ, విద్యాశాఖ అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సూచించారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులు ప్రభుత్వ అధికారులతో గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్పై సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన వివిధ రకాల పరిశ్రమలకు చెందిన ప్రతినిధులతో పాటు డిప్యూటీ సీఎం బట్టి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరుల నుంచి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ అన్న. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పాలి. ఎందుకంటే నిన్న గచ్చిబౌలి ఏదైతే గచ్చిబౌలి పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఇంజనీరింగ్ శాఖ కాలేజీలో స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఐటీ నిపుణులతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారు వీఎం నరేందర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లు దానికి సంబంధించిన సాఫ్ట్ కాలేజ్ లో పరిశీలించారు. అయితే ఈ నేపథ్యంలో కూడా స్కిల్ యూనివర్సిటీని వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదన వెంటనే సిద్ధం చేయండి, 24 గంటల్లో ఏమంటే నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. అయితే తెలంగాణ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా ఏదైతే అభివృద్ధి చేయాలని కూడా చూస్తుంది. ఎందుకంటే నైపుణ్యం అంటే పారిశ్రామిక అభివృద్ధితో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యతను వెలికి తీసేందుకు కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కూడా విదేశీ పర్యటనలో కూడా ఇటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి కూడా ఇటు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఏదైతే అంశాలను కూడా అక్కడ విదేశీ పర్యటనలో కూడా చూసిన పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఆ దేశాలు అవలంబిస్తున్నటువంటి విధానాలను కూడా తెలంగాణకు తీసుకురావాలని కూడా అప్పట్లో ఏదైతే విదేశీ పర్యటనలో కూడా రేవంత్ రెడ్డి భావించారు. సో ఈ నేపథ్యంలో కూడా తెలంగాణలో కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ స్కిల్ యూనివర్సిటీని కూడా వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కోర్సులో ప్రధానంగా ఈ కోర్సులో పాఠ్యాంశాలపై కూడా అధ్యయనం చేయాలని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. అయితే ఈ యూనివర్సిటీ ఏర్పాటు వ్యవహారాల పర్యవేక్షణకు సంబంధించి మాత్రం నోడల్ డిపార్ట్మెంట్ గా పరిశ్రమల శాఖని రేవంత్ రెడ్డి నియమించాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, ఆయనకి ఈ బాధ్యతలు అప్పగించిన పరిస్థితుంది. సో దీనికి సంబంధించి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాత్రం కీలక నిర్ణయం అంటే వెలువరించాలని చెప్పొచ్చు. అయితే పారిశ్రామిక రంగంలో దీనికి సంబంధించి అది ఇప్పటికే కూడా ప్రముఖులు సూచిస్తున్న పరిస్థితుంది. పారిశ్రామిక రంగంలో కూడా తెలంగాణ ఇంకా ముందుకు పోవాలి, ఇప్పటికే ముందుకెళ్తుంది. ఇంకా మరింత ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రత్యేకమైన కాలేజీ అంటే ఏర్పాటు చేయాలని కూడా, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఏర్పాటు చేయాలని కూడా అంటే కాలేజీతో పాటు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కూడా భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా పరిశ్రమలు అన్నింటికీ అందుబాటులో ఉంటే ఇది సంబంధించి డెవలప్ చేయొచ్చని కూడా భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాత్రం ఆదేశాలు జారీ చేశారని చెప్పొచ్చు. అయితే
ఐఎస్బి తరహాలో కూడా ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.